మేడారంలోని బస్సు ప్రాంగణంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సరిపడా ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దర్శనం బాగా జరిగినా తిరుగు ప్రయాణంలో ఇబ్బందులు తప్పడం లేదని వాపోతున్నారు. గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకొని తీవ్ర అవస్థలు పడ్డామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. మేడారంకి వచ్చి అలాగే మేడారం నుంచి వెళ్లే భక్తులకు ఆర్టీసీ ప్రయాణం మాత్రం చుక్కలు చూపెడుతుంది. గంటల సేపు ట్రాఫిక్ జామ్ కారణంగా బస్సుల్లోనే ఉండిపోవాల్సిన పరిస్థితి ఉంది. అలాగే హనుమకొండ నుంచి మేడారంకి వచ్చే భక్తులు దాదాపుగా 7-8 గంటల సేపు ట్రాఫిక్ జామ్లో ఇరుక్కోవడంతో రాత్రి బయలుదేరిన ప్రయాణికులు పొద్దున వచ్చే పరిస్థితి కూడా నెలకొంది. అలాగే ఇక్కడి నుంచి కూడా ఏదైతే జాతర ముగించుకొని వనదేవతలను దర్శించుకొని ఇక్కడి నుంచి తిరుగుముఖం వెళ్లే వాళ్ళకు కూడా బస్సులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. గంటల సేపు బస్సులు లేక బస్సుల కోసం ఎదురు చూపిస్తున్నామని చెప్పేసి వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి భక్తుల ఆవేదన ఏంటి, వారి మాటలను అడిగి తెలుసుకుందాం. మేము పెద్దపల్లి నుండి బయలుదేరినామండి. నిన్న సాయంత్రం 7 గంటలకు బస్సు ఎక్కినాం. 7 గంటలకు బస్సు ఎక్కితే ఇప్పుడు ఈ టైంకి మేము బస్సు దిగినాం. పస్రా నుండి 31 కిలోమీటర్ల దూరంలో ట్రాఫిక్ జామ్ అయింది. ఎవరు ఒక్కరు కూడా పట్టించుకునే నాదులు లేడు. చిన్నపిల్లల్ని వేసుకొని పిల్లగాళ్ళని వేసుకొని వాటర్ కావాలన్నా ఏది కావాలన్నా ఒక గింత సదుపాయం అయితే లేదండి. బస్ స్టాండ్కి వచ్చేదాకా కూడా అదే పరిస్థితి. గంటకు 1/2 కిలోమీటర్ వస్తుంది. నైట్ 11 గంటల నుంచి మొదలైతే ఇప్పుడు ఎండాం. నేను రాబట్టి 35 సంవత్సరాలు అయితే అని మేడారం చేతులు నా కొడుకులో తీసిన నా మనవలో తీసిన పుట్టెంటుకలు. ఈసారి మస్తు టార్చర్ అనుభవించిన బస్సుల. దుబ్బాక నుంచి వచ్చాము. రాత్రి 9 గంటలకు వరంగల్లో బస్సు ఎక్కినాము. ఇప్పుడు దిగినాం. మేము ఎంత టార్చర్ అంటే అంత టార్చర్ పడ్డాము. నైట్ 3 గంటలు కాదు, 9 గంటల నుంచి ఇప్పుడు ఎంత 10 గంటలు 11 గంటలు 12 గంటలు అయింది. 12 గంటల జర్నీ అయింది. చాలా టార్చర్. మేము వరంగల్ నుండి వచ్చినాం. మేము రాత్రి 9 గంటలకు వెళ్ళినాం. ఇప్పుడు 9 గంటలకు దిగినాం. 12 గంటలు తవ్వన్నా మాకు. మేము రాత్రి మొత్తం జర్నీయే. మామూలుగా ఎప్పుడు రెగ్యులర్గా వచ్చినా 2 గంటలు వచ్చే వాళ్ళం. ఇప్పుడు 2 + 10 12 గంటలు పట్టింది. పస్రా నుండి మేడారం వరకు బాగా ఇబ్బంది అవుతుంది. పస్రా నుంచి మేడారం జరగడానికి కనీసం 6 నుంచి 8 గంటల జర్నీ పడుతుంది. ఈ విషయంలో ప్రభుత్వం కొంత చొరవ చూపాల్సి ఉంటుంది. ఇప్పుడు జాతర అయిపోయే సమయం కాబట్టి చాలామంది బస్సుల కోసం నిరీక్షణ చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం చొరవ చూసి అందరినీ గమ్యస్థానం చేరేలాగా ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాము. మేము హన్మకొండకి వెళ్ళాలండి. బస్సులు దొరకట్లేదు. 2 గంటల నుంచి క్యూలో నిలబడ్డాము. బస్సులు దొరకట్లేదు అసలే. ఆర్టీసీ వాళ్ళని అడిగితే అక్కడెక్కడో ఆపుతున్నారు బస్సులని. ఒక క్యూ పద్ధతి లేకుండా బస్సులన్నీ అక్కడే పెట్టడం వల్ల ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది ఎక్కడానికి. అది వరకు లైన్ లో ఉండి ఎక్కిచ్చిలు. ఇప్పుడు విచ్చలవిడిగా ఇష్టపెట్టిలు. చిన్నపిల్లలు ఉన్నారు, మేము ముసలోళ్ళు ఉన్నారు. చాలా ఇబ్బంది అవుతుంది. గన్పూర్ స్టేషన్ గన్పూర్ వెళ్ళాలి. మేము బస్సు లేవు. నైట్ 2 గంటల కాల్చున్నాం సార్. నర్సంపేట నైట్ 2 గంటల కాల్చున్నాం. అధికారులు కూడా ఎవరు పట్టించుకునే నాదులు కూడా లేరు. హన్మకొండ కాజీపేట నుంచి మేడారం రావడానికి దాదాపుగా 10 నుంచి 12 గంటలు 13 గంటల సేపు ప్రయాణించి ట్రాఫిక్ జామ్ కారణంగా అనేక ఇబ్బందులు పడి భక్తులంతా కూడా ఇప్పుడిప్పుడే మేడారం చేరుకుంటున్నారు. ఇక వచ్చే వాళ్ళ కష్టాలు వచ్చే వాళ్ళకుంటే ఇక వెళ్లే వాళ్ళ కష్టాలు వెళ్లే వాళ్ళకు కూడా అంతే స్థాయిలో ఉన్నాయి. ఆ బస్సుల కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. గంటల సేపు కూడా బస్టాండ్లో పడిగాపులు పడుతున్నారు. అయితే ట్రాఫిక్ కారణంగా పొద్దున ఉదయం నుంచి మాత్రం కొంత మేర ట్రాఫిక్ని క్లియర్ చేయడంతో పరిస్థితి మెల్లిగా అదుపులోకి వస్తుంది. ఇప్పుడిప్పుడే ప్రయాణికులు తమ గమ్యస్థానాలు చేరుకునేందుకు బస్సులు ఎక్కుతున్నారు. అలాగే ఇక హనుమకొండ కాజీపేట ఆ ప్రాంతాల నుంచి బయలుదేరినటువంటి ప్రయాణికులు మాత్రం ఇప్పుడే మేడారానికి చేరుకుంటున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ క్రాంతితో రవిచంద్ర, ఈటీవీ న్యూస్, మేడారం.